నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నారాయణపేట జిల్లా బాపన్పల్లి గ్రామంలో దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పూజలు, బతుకమ్మ సంబరాలలో ఆడిపాడిన గ్రామ ఆడపడుచులు. పోలీసు ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్. విధి నిర్వహణలో పోలీసుల ఆయుధాలకు వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలని పూజలు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. చివరి రోజు సద్దుల బతుకమ్మతో గంగమ్మ ఒడిలో నిమజ్జనం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నారాయణపేట జిల్లా బాపన్పల్లి గ్రామంలో దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పూజ, అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు బ్రతుకమ్మ ఆడారు. సీరియల్ నటి మాధవి మాట్లాడుతూ, నేను పుట్టి పెరిగిన ఊరు బాపన్పల్లి గ్రామమని, గత 2 సంవత్సరాలుగా ఇక్కడ దుర్గామాతను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తూ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. మహిళలు ముందుండి ఐక్యతగా కలిసికట్టుగా సంబరాలు చేసుకుంటున్నామని, అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా మేమే నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. తన సొంత వాళ్ళతో ఊర్లో బతుకమ్మ ఆడడం సంతోషంగా ఉందన్నారు. बस ప్రతీక కాబట్టి ఈ అఖండ దీపారాధన కూడా మాకు కూడా జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థన చేసుకోండి. తర్వాత ధూపం వెలిగించండి, అగరత్తులు తీసుకోండి. తీసుకోండి ప్రార్థన. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గాదేవి అనుగ్రహంతో నిరంతరం ప్రజాసేవలో జీవించే జిల్లా పోలీసులకు విజయం వరించాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ఆకాంక్షించారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా 8వ రోజు దుర్గాష్టమి విజయదశమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని సాయుధ దళ పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ దంపతులు సతీ సమేతంగా జిల్లా పోలీసు ఆయుధాలకు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విధి నిర్వహణలో పోలీసులు ఆయుధాలకు వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలని బ్రాహ్మణులు మంత్రోచ్చారణలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణ భాగంలో నేరాలను నియంత్రించడంలో జిల్లా పోలీసు శాఖ సఫలీకృతం అవ్వాలని, దుర్గామాత కరుణా కటాక్షాలు జిల్లా పోలీసులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ పోలీసు ఆయుధాలకు వాహనాలకు పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి, జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి సాయుధ దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, సాయుధ దళ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పలనాయుడు, వనపర్తి సిఐ నాగభూషణ్ రావు, వనపర్తి పట్టణ ఎస్ఐలు జయన్న, రామరాజు, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐలు నరేష్, శివకుమార్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు సురేందర్, సాయుధ దళ సిబ్బంది, జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ओम काल्ये नमः, ओम महेश्वर्ये नमः, ओम चंद्राय नमः, ओम भैरव्ये नमः, ओम भुवनेश्वर्ये नमः, ओम नित्याय नमः, ओम प्रणानंद विभावातु अनोकेभ्यः सम्राजं संघादिं कविश्रेभाचनो गृहे यस्मै राष्ट्रस्य मुखे तयामा अन्तच्चरति भूतेषु कुहायां पुष्पपूतुषु त्वं विघ्नस्त्वं हन्तरास्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं
ప్రకృతిని ఆరాధించే అందమైన పండుగ బతుకమ్మ పండుగ. అన్ని రకాల పూలతో అలంకరించిన బతుకమ్మ జగమేలుతోంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రపంచమంతా పూలతో దేవుడిని పూజిస్తే ఆ పూలనే దేవుడిగా పూజించే బతుకమ్మ పూల వేడుకల్లో ఆడపడుచులు, యువతులు, చిన్నారులు ఆటపాటలతో సందడి చేస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా సంబరాలు జరుపుకున్నారు. అలాగే సహజ సిద్ధంగా లభించే పూలను తీసుకొచ్చి అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో పెట్టి వాటి చుట్టూ మహిళలు పాటలు పాడుతూ ఆడుతూ బతుకమ్మ సంబరాలు. చివరి రోజు సద్దుల బతుకమ్మతో గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసి బతుకమ్మలతో ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం చిరుధాన్యాలను సత్తుపిండిగా చేసి వాయనంగా పుచ్చుకున్నారు. రోజుల పాటు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ప్రాంగణాలలో గౌరీదేవిని ఘనంగా కొలుచుకున్నామని మహిళలు ఆటపాటలతో ఉత్సాహంగా తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సద్దుల బతుకమ్మ సంబరాలను జరుపుకున్నామని మంగపేట మండల మహిళా అధ్యక్షురాలు సామ్రాజ్యం తెలిపారు. మండలంలో మహిళలు పేర్చిన బతుకమ్మలలో అతిపెద్ద బతుకమ్మకు బహుమతి ప్రదానం చేసి మహిళా మనులకు మరింత ఉత్సాహం కలిగించారు. మొదటి బహుమతి సామ్రాజ్యంకు రాగా రెండవ బహుమతి కోమటిపల్లి మహిళకు అందజేశారు. మండలంలోని కోమటిపల్లి గ్రామంలో అర్ధరాత్రి వరకు ఆడపడుచులంతా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈసారి ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేయకపోవడంతో మహిళలు నిరుత్సాహం వ్యక్తం చేశారు. మొత్తానికి నవరాత్రులు ముగించుకొని గౌరీదేవి గంగమ్మ ఒడిలోకి చేరింది.
ఇవాళ సద్దులు తీసుకెళ్ళి మంచిగా రకరకాల 9 రకాల ఫలారాలతోటి నైవేద్యం ఇచ్చి గౌరమ్మం పెట్టి గాజులు పెట్టి ఒడిబియ్యం పోసి అన్ని రకాల వచ్చేసి దీపం పెట్టి ఇవి మంచిగా తీసుకెళ్లి మళ్ళీ వాగులో వదిలిస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. మన ములుగు జిల్లా గుమ్మడిపల్లి గ్రామంలో ప్రస్తుతం ఉన్నాము. 9 రోజులు మన బతుకమ్మ సంబరాలు ఏ విధంగా? బతుకమ్మ సంబరాలు మంచిగా 9 రోజులు చాంది మేము నవరాత్రులు పూజలు చేస్తాను. 2వ రోజు చేసినాం డాన్సులు అన్ని అయితానే మాకు. 9వ రోజు సద్దులు మస్తు చేసినాం. సద్దు ముద్దలు మళ్ళీ బొడ్రాయి కాడ చేసినాం. మంచిగా 9 రోజుల దాకా మంచిగా ఆటలు పాటలు మీద ఉన్నాం. అన్ని చేసినాం. చీరలు అయితే లేవు. కేసీఆర్ చీరలు చీరలు లేవు. ఏం చీరలు లేకుండా మేము బతుకమ్మలు అయితే మంచిగా నవరాత్రులు పూజలు చేసినాం. సద్దులు బతుకమ్మలు ప్రస్తుతం అయితే ఘనంగా జరుపుకుంటున్నాం. 9 రోజులు నవరాత్రులు మంచిగా జరుపుకొని మంగపేట మండలంలో చాలా గొప్పగా జరుపుకున్నారు బతుకమ్మ సంబరాలు. మన నవిజయ్తో స్టేట్ పార్సిగుట్ట న్యూ అశోక్ నగర్లో జై దుర్గా భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రి శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల మండప పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ అమ్మవారి నవరాత్రులను పురస్కరించుకొని చిన్నపిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ ముదిరాజ్, విజయ్ శ్రీను, అరుణ్ శ్రీకాంత్, హరీష్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంటాను. నా పేరు శ్రీనివాస్ ముదిరాజ్. మా అసోసియేషన్ పేరు వచ్చేసి జై దుర్గా భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్. మేము ఈ అమ్మవారి నవరాత్రులు గత 14 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఇది 14వ సంవత్సరం. ఈ సంవత్సరం ఈరోజు అమ్మవారి రూపం సరస్వతీదేవి సందర్భంగా చిన్నపిల్లలకు అందరికీ ఒక 400 నుంచి 500 మంది పిల్లలకు బుక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ నవరాత్రులలో మొన్న అమ్మవారి ఊరేగింపు చేశాము. నిన్న సామూహిక కుంకుమార్చన జరిగింది. ఇవాళ బుక్స్ పంచాము. రేపు అమ్మవారికి మహాహారతి ఉంది. ఎల్లుండి దుర్గాదేవి హోమం ఉంది. అలాగే 14వ తారీఖు అమ్మవారి నిమజ్జనం ఉంది. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా ఇంత ఘనంగా జరగడానికి మా కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని, వాళ్ళు అనుకున్న జరిగి ఇంకా మంచి అమ్మవారికి సేవలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ బస్తీలో కూడా మేము చేసే ప్రతి కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న ప్రతి బస్తీ మెంబర్కి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై భవానీ, జై బోలో దుర్గా మాతా కీ. పార్సిగుట్ట సున్నంబట్టి అడ్వకేట్ బిరిడి సాయి కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ కోలాటాల ఆటపాటలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వరూప్ గౌడ్, బిరిడి యశ్వంత్, మినీశ్వర్, బిరిడి మహేష్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బిరిడి సాయి అధ్యక్షతన అందరూ ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాము. అదేవిధంగా 9 రోజులు బతుకమ్మ సంబరాలు ప్రతిరోజు సాయంత్రం పూట చేసుకుంటూ ఉంటాం. ఈరోజు సద్దల బతుకమ్మ కాబట్టి అందరము మహిళలము చేరి ఇక్కడ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటాము. ప్రతిరోజు అమ్మవారి కుంకుమార్చన, నెక్స్ట్ అమ్మవారి పల్లకి సేవ, అదేవిధంగా అమ్మవారి అభిషేకము చాలా ఘనంగా భవానీ యూత్ వారి ఆధ్వర్యంలో జరిగినాయి. ఊరేగింపు కూడా జరుగుతుంది. డీజే పర్మిషన్ ఇస్తే ఆ ఊరేగింపు కూడా ఘనంగా జరిపిస్తారు. నా పేరు రియా. హ్యాపీ దసరా, హ్యాపీ బతుకమ్మ. మేము చాలా మంచి సెలబ్రేట్ చేసుకుంటాం. దసరా చాలా మంచిగా ఆడుకుంటాము పిల్లలము.
సద్దుల బతుకమ్మ సందర్భంగా అంబర్పేట గోల్నగర్ డివిజన్లో పలు కాలనీలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దసరా సందర్భంగా ఆడపడుచులకు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారని ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. నామలగుండు ఉప్పర్ బస్తీలో బీఆర్ఎస్ ఎక్స్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ బహుమతులు లాటరీ రూపంలో వారికి అందజేశారు. మొదటి ప్రైజ్గా మిక్సీ, రెండో బహుమతిగా డిన్నర్ సెట్, ఇలా వివిధ బహుమతులను బతుకమ్మ ఆట అనంతరం మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, విజయ్, నాగార్జున, విజయలక్ష్మి, రేవతి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జరుపుతున్నాను. ముఖ్యంగా ఈ సద్దుల బతుకమ్మ మహిళల కోసమే ప్రత్యేకించి పూల పండుగ. ఇది చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం గత 10 సంవత్సరాల నుంచి. ఇంతకుముందు కూడా జరిపాము, కానీ ఈ ఉప్పర్బస్సు నామాలగూడలో 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుగుతున్నది. దీనికి ఇక్కడ ఉన్న మహిళలు చాలా ప్రోత్సాహం ఉన్నది మాకు చేయడానికి. చాలా సంతోషంగా ఉన్నది చేయడానికి. ఎక్కడ లేని విధంగా మీరు లాటరీ సిస్టమ్ పెట్టి చేయడం స్పెషల్గా అనిపిస్తుంది. ఎలా పబ్లిక్ ఎలా రిసీవ్ చేస్తున్నారు? లాటరీ సిస్టమ్ అంటే ఇది ఫస్ట్ టైం చేసాము. 10 సంవత్సరాలు అయింది, కంప్లీట్ అయింది కాబట్టి. కానీ అందరికీ ఏ వ్యత్యాసం లేకుండా ఓపెన్గా చేశాను కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేసిండ్రు. అంటే పార్షియాలిటీ ఏం లేకుండా ఉన్నది కాబట్టి సంతోషంగా ఉంది అందరికీ. రాని వాళ్ళైనా వచ్చిన వాళ్ళైనా అందరు కలిసి హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది ఇది మాకు. ఈ బస్తీ ప్రజలు చాలా శ్రమతోటి ఈ కార్యక్రమం నిర్వహించాము. దానికి వీళ్ళంతా పెద్ద ఎత్తున మహిళలు తరలిరాడుతూ అది చాలా విజయవంతంగా పూర్తయింది. ఇట్లానే మేము ప్రతి సంవత్సరం కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. ఒకటి తరపున మా ఉప్పర్బస్తీ నివాసులకి సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి పండుగని బాగా జరుపుకుంటారు. అలానే బతుకమ్మని అందరూ మహిళలు చాలా బాగా జరుపుకుంటారు. అందరూ కోఆర్డినేట్ చేసి ఇంకా అందంగా సంతోషంగా జరుపుకుంటారు. ఇలానే ప్రతి ఇయర్ జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మియాకుంట కాలనీలో రాజు మరియు నవీన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ కోలాటాలతో ఆటపాటలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సరస్వతి, దివ్య, అశ్విని, రేఖ, మనీషా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
వారసిగూడలోని ఎస్కే ఎంక్లేవ్ అపార్ట్మెంట్లో మహిళలు బతుకమ్మలు ఆడి సంబరాలు చేసుకున్నారు. పిల్లలు పెద్దలు దాండియా మరియు బతుకమ్మ పాటలతో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ కోలాటాలతో ఆటపాటలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎస్కే ఎంక్లేవ్ అపార్ట్మెంట్లో సద్దుల బతుకమ్మను రంగరంగ వైభవంగా చేసుకుంటాము. మేము దాండియా అన్ని మంచిగా పాల్గొంటాము. అపార్ట్మెంట్స్లో అందరికీ దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. నీ పేరేంటి? మనశ్రీ. దాండియా ఆడినావా, బతుకమ్మ ఆడినావా చెప్పు. ఇక్కడ అక్కడ చూసుకుంటే చెప్పండి. మన తెలుగు వాళ్ళకి పండగ ఉగాది నుండి మొదలుకొని పండుగలు బోలెడు వస్తాయి. అన్ని పండుగలు ఒకెత్తి అయితే ఈ బతుకమ్మ పండుగ పిల్లలకు ఇష్టమైన పండుగ. ముఖ్యంగా ఆడపిల్లలకు బతుకమ్మ అంటే జనరల్గా వాళ్ళ సొంతంగా ఇంట్లో కొన్ని ఆంక్షలు పెడుతుంటారు, అటుపోదు ఇటుపోదు అని. అంటే ఇప్పుడు ఈ ఆటకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా తల్లులు కూడా అందరూ పూర్తిగా స్త్రీలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలోళ్ళు అందరూ కూడా బాగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ఇది కలిసి ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ బతుకమ్మ అన్ని పాటలు కానీ ఆటలు కానీ అన్నింటికంటే దీని మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పెద్దవాళ్లకు మామూలుగా గౌరీమాతని సేవించడము, గౌరిని వేడుకోవడము, తర్వాత కనకదుర్గలను మంటపాలలో ప్రతిష్ఠించడము, సేవలు చేయడము, నవరాత్రులు జరగడము, మళ్ళీ ఉపవాస దీక్షలు. ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ బతుకమ్మ పండుగ గొప్ప పండుగ అని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పటి నుంచి బతుకమ్మ అంటే ఇక్కడ జాంబవి నగర్లో, మోహన్ నగర్లో దాదాపుగా 20-25 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నామండి మేము. ఈ 25 సంవత్సరాల్లో కంటే కూడా ఈ 10 సంవత్సరాల నుండి చాలా ఆర్భాటంగా చేస్తున్నాము. అందరూ బస్తీవాసులు అంతా, కాలనీవాసులు అంతా, అన్ని 4 దిక్కులు ఉన్న కాలనీవాసులు అందరూ కలిసి ఇక్కడ ఐకమత్యంగా మేము ఆడుతూ పాడుతూ బాగా సంతోషంగా ఉంటాం ఈరోజు. కాబట్టి ఈ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత వల్ల ఏముందంటే అందరూ ఎలాంటి వాళ్ళైనా ఏవైనా గొడవలు వచ్చి చేసి విడిపోయినా కూడా ఇప్పుడు ఈ టైంలో కలుసుకునేటువంటి ఐకమత్యంగా, ప్రేమగా, బంధనాలు అన్నీ కలిసి ఉండేటట్టుగా ఈ బతుకమ్మని జరుపుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారాయణపేట జిల్లా బాపన్పల్లి గ్రామంలో దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పూజలు, బతుకమ్మ సంబరాల్లో ఆడిపాడిన గ్రామ ఆడపడుచులు. పోలీసు ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్. విధి నిర్వహణలో పోలీసుల ఆయుధాలకు, వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలని పూజలు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. చివరి రోజు సద్దుల బతుకమ్మతో గంగమ్మ ఒడిలో నిమజ్జనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.